నిన్న నాగార్జున కాదు సంజన గారి మీద సీరియస్ అయ్యేది కదా, కరెక్టే అంటారా? కరెక్టే, ఎందుకంటే అది నేషనల్ ప్లాట్ఫామ్, దాని మీద ఒక అమ్మాయిని యాజ్ ఎ గర్ల్ అట్లా మాట్లాడడం తప్ప కదండి. సో కరెక్టే అనిపించింది. కానీ ఆమె వెళ్ళిపో అని గేట్స్ ఓపెన్ చేసినా కూడా కొంచెం అంటే రియలైజేషన్ అనేది లేదు కదా ఆమెకి. అంటే నేను ఒక స్టేట్మెంట్ని పాస్ చేసిన అని. ఆమె నేచరే అది కదండి. ఇప్పుడు నాకు ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పాను, సో నాకు దాంట్లో తప్పేముంది అన్న వెర్షన్లోనే ఆవిడ మాట్లాడుతుంది కాబట్టి అంతే, మనం ఏం చేయలేం దానికి. కానీ రియలైజేషన్ ఏం లేదు. అదే మళ్ళీ అట్లా ఉన్నా కూడా ఎందుకు బిగ్ బాస్లోనే ఉంచాలి, నాగార్జున కాదు ఉండండి అని చెప్పడం అంటే పర్టికులర్ రీజన్ లేకుండా. యాక్చువల్లీ డెమాన్ని సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది అన్నెసెసరీ అనిపించింది. కానీ యాక్సెప్టబుల్ కదండి అది. అర్థం కాలేదు. రీతుకి ఓకే అది, అంటే ఫ్రెండ్లీగా రీతు కూడా ఏమనలేదు. ఇటు సైడ్ కళ్యాణ్తో గొడవ అయినప్పుడు ఆ ఫ్రెండ్లీగానే తీసుకున్నాడు. కానీ న్యాయమా? అందుకేనండి డెమాన్కి అది అన్నెసెసరీ అనిపించింది. అలా నీల్ డౌన్ చేసి మరీ అంత చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అన్వాంటెడ్, అదే అంటే వాంటెడ్గా చేయలేదు కదా అది. కానీ ఈవిడ మాత్రం వాంటెడ్గా లేదు, నేను ఇప్పటికీ అదే స్టాండ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అంది కాబట్టి ఆవిడైతే నాకు తప్పు అనిపించింది. యాజ్ ఏ గర్ల్ అలా మాట్లాడకూడదు. అంటే ఆడియన్స్ కూడా నువ్వు చేసిన తప్పన్నా కూడా ఆమె స్టాండ్ తీసుకోవట్లేదు, నేను తప్పు చేయలేదు అని. సో ఆమె చెప్పిన సారీ కూడా ఏదో బలవంతంగా చెప్పింది. సో దాన్ని బట్టి మీరు ఏమంటారు? ఆడియన్స్ చెప్పారు, మనకి అనిపిస్తుంది, మీకు అనిపించట్లేదా? నాకు అనిపిస్తుంది, అందరికీ అనిపిస్తుంది. అలాగే హౌస్ మేట్స్ కూడా చెప్పారు, ఎవరు చెప్పినా లేదు ఇదే నేను పట్టుకున్న కాళ్ళకి మూడే అంటారు కదా. చెప్పండి. టాప్ 5 లో ఉండొచ్చు. కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ, డెమాన్, రీతు. ఏదో విన్నర్ ఫస్ట్ తనుజ అన్నారు. టైటిల్ నా వరకు అయితే కళ్యాణ్ డెమాన్ అవ్వాలని ఉంది, వాళ్ళు అనుకోవచ్చు కదా. మీరు బిగ్ బాస్ కి ఛాన్సెస్ ఎంత? చెప్పండి బిగ్ బాస్ చెప్పాలి కదండి. బిగ్ బాస్ వస్తే ఎవరైనా వెళ్తారు కదా. థ్యాంక్ యూ. కానీ ఎప్పుడు వచ్చేస్తామనేది తెలియదు. వెళ్తే చాలు.